శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 21 నుంచి 27వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటాయో అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో ధనుస్సు రాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా శుక్రుడు రాశిలోకి ప్రవేశించడం జరిగింది. లాభాధిపతి లగ్నంలోకి రావడం వల్ల జాతకుడు ధనార్జన మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉంటుంది. ధనాన్ని సంపాదించాలి. అలాగే ఏంటంటే శుక్రుడు ఎక్కడైతే రాశిలోకి వచ్చాడో కొద్దిగా లగ్జరీ లైఫ్ మీదకి జాతకుడు మనసు వెళ్తూ ఉంటుంది. ఒక ఖరీదైనటువంటి వాహనంలో ప్రయాణించడం కానీ, ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేద్దామని కానీ, అసలు ప్రయాణం చేసినప్పుడు కూడా సౌకర్యవంతంగా ఒక క్యాబ్లో వెళ్దామనో లేదంటే ఒక ఖరీదైన వాహనంలో వెళ్దామనో నిర్ణయించుకుంటాడు. అతనికి ఆత్మీయులు బాగా ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తుంటారు. అంటే లాభస్థానం ఫ్రెండ్స్ సంబంధించింది కాబట్టి 6వ స్థానం 11వ స్థానానికి శుక్రుడు అధిపతి కాబట్టి సరే ప్రియమైన వారో ఇష్టమైన వారో ఆత్మీయులు వాళ్ళకి మనశ్శాంతి ఇచ్చేవాళ్ళను కలుసుకొని వాళ్ళతో కలిసి ఏదో ఒక విహారయాత్రకో ఒక పుణ్యక్షేత్రానికో ఒక ఆధ్యాత్మిక కేంద్రానికో వెళ్ళడం జరుగుతుంటుంది. సో ధనుసు రాశి వారికి ఎంతసేపు కూడా ఇది సహజంగా ధనుసు రాశి సహజ భాగ్యస్థానం అవటం వల్ల, అలాగే 9వ స్థానం అంటే పుణ్యస్థానం తీర్థయాత్రల క్షేత్రం అవటం వల్ల ఎప్పుడన్నా వీళ్ళు ఏదైనా ప్లేస్కి వెళ్దామంటే వీళ్ళకి గమనించండి ఆ దగ్గరలో ఉన్న దేవాలయమో లేదా పుణ్యక్షేత్రమో లేదంటే ఒక షిరిడియో లేదంటే పుట్టపర్తితో అది వెళ్దాం అనుకుంటారు తప్ప ఈ గోవా వెళ్దాం అక్కడ ఎంజాయ్ చేద్దామనో లేదా వైజాగ్ బీచ్ వెళ్ళి అక్కడైనా ఎంజాయ్ చేద్దామని ఆలోచన మాత్రం వీళ్ళకి సాధారణంగా రాదు. ఎక్కువగా మంచైనా చెడైనా ఒక విహారయాత్ర అయినా ఒక పుణ్యక్షేత్రం అయినా లేదంటే ఒక హానీమూన్ లాంటిదైనా ఆఖరికి ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇది సహజంగా వీళ్ళకి జన్మతా వచ్చినటువంటి మంచి లక్షణం అనుకుందాం. అలాగే మరి శుక్రుడు రావడం వల్ల ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో విహారం నిమిత్తం వినోదం నిమిత్తం ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది. ఇక బుధుడు కూడా అక్కడే సంచరిస్తున్నాడు సప్తమాధిపతిగా, అంటే భార్యతో కలిసి అనుకుందాం. అంటే శుక్రుడు అలాగే ఈ బుధుడు, సో ఈ రెండు కూడా శ్రీదేవి భూదేవిలు అన్నమాట. అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం ఈ రెండు కూడా సహజంగా బుధుడు భూదేవి అయితే శుక్రుడు శ్రీదేవి సంబంధించింది. అంటే ఇద్దరు మరి రాశిలోకి రావడం వల్ల జాతకుడు మరి అటు భార్య సౌఖ్యాన్ని ఇష్టమైన వారిని కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. మరి కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. మరి ధైర్యాన్ని ఇచ్చేవాడు కుజుడు, పంచమ స్థానాధిపతి, పూర్వపుణ్య స్థానాధిపతి. సో అందులో ఒక విధంగా సంతానానికి సంబంధించిన కారణం కూడా మొత్తం మీద బంధుమిత్రులతో, అంటే మిత్రుల పక్కన పెడితే బంధువులతో కావలసిన వాడితో భార్య పిల్లలతో ఒక మంచి కాలక్షేపం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, వినోద కేంద్రాలు దర్శించే అవకాశం ఉంది. మరి గురువు కూడా మరి పరివర్తన చెందుతున్నాడు. ఇక్కడ లగ్న పంచమాధిపతులు ఎక్సైజ్, అంటే మొత్తం పరివారం అంతా కూడా కలిసి చక్కగా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశం మరి ఈ వారం అంతా కూడా ఈ జాతకుడికి లభించే అవకాశం ఉంది. సో దానికి అదనంగా ఏంటంటే భాగ్యాధిపతి ధనస్థానం, అంటే భాగ్యాధిపతి ధనస్థానం రవి ధనస్థానం. ఇక లోటే ఉంది ధనానికి, అంటే గవర్నమెంట్ ధనం కానీ లేదంటే పెద్దవారి ద్వారా కానీ తండ్రి గారి ద్వారా కానీ సంపాదించింది కానీ పూర్వపుణ్యం వల్ల కానీ మొత్తం మీద చేతిలో ధనం ఉంటుంది. ఇంట్లో మరి చేతిలో క్రెడిట్ కార్డు ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. మొత్తం మీద ఏంటంటే ధనానికి కూడా లోటు లేదు. అలాగే కాలక్షేపానికి కానీ బంధువులంతా కలిసి ఉన్నారు కాబట్టి హ్యాపీగా సంతోషంగా ఈ వారం అంతా అన్ని చికాకులు ఇబ్బందులు గడిపి ఆనందంగా గడిపే అవకాశం ఈ జాతకుడికి ఉన్నది. అన్ని సమస్యలు మర్చిపోయి ఇక యాజిటీజ్గా మిగతా గ్రహాలు పరిస్థితి చూసినప్పుడు మరి పంచమ స్థానంలో గురువు కేతు నక్షత్రంలో ఉండడం, కేతువు దశమ స్థానంలో ఉండడం, ఇది వృత్తి కొరకు ఏదైనా మార్పు చేసే అవకాశం మరి వాళ్ళ ప్రయత్నపూర్వకంగా వాళ్ళు ప్రస్తుతం వారికి ఇష్టమైనటువంటి వృత్తిలో ప్రవేశించే అవకాశం కూడా ఉంది. అంటే కొత్త వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో కానీ ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గురువు స్థితి వల్ల కేతువు స్థితి వల్ల ఏంటంటే ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు లేదంటే హాస్పిటల్స్, న్యాయ వ్యవస్థ వాటికి సంబంధించిన వృత్తుల్లో ప్రవేశించే అవకాశం ఉంది. దశమ స్థానం అనుకూలంగా ఉంది. లగ్న ధనస్థానాలు బాగున్నాయి. ఇంకా చతుర్థంలో రాహు,
చతుర్థ భావంలో రాకుంటే చతుర్థ భావాన్ని ఎక్స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. అంటే ఉన్న ఇంటిని ఇంకా ఎక్స్టెండ్ చేద్దామా, ఇలా స్థిరాస్తి కొని దాన్ని ఇంప్రూవ్ చేద్దామని కానీ, లేదంటే ఉన్న స్థిరాస్తిలో ఏదైనా కొత్తగా భవనం కడదాం కానీ, ఎంతసేపు కూడా ఆలోచన అంతా కూడా స్థిరాస్తి, గృహం వాటి మీదే జాతకుడు దృష్టి పెడుతూ ఉంటాడు. మరి ఇది కొంతవరకు స్థిరాస్తి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ధనుసు రాశి వారికి గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా పూర్వపుణ్యం, భగవంతుని యొక్క అనుగ్రహం, అలాగే గవర్నమెంట్ వారి సహకారం జాతకుడికి అనుకూలంగా ఉండడం వల్ల ఏ వయసులో ఉన్నవారికైనా ఆ స్థాయిని బట్టి వారి ఏజ్ని బట్టి ఏదో ఒక ఆనందదాయకంగా, సంతోషకరంగా, ఆర్థిక పరంగా చాలా సంతోషంగా ఈ వారం అంతా గడిపే అవకాశం ఉంది. ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది పుష్యమాసం. అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉండగా ఏర్పడింది పుష్యమాసం అవుతుంది. ఈ మాసం శని భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి నెల. అందుకని ఈ నెలలో చేసే ఏ దైవ కార్యక్రమం, ముఖ్యంగా సోమవారం కానీ శనివారం కానీ శివుణ్ణి అభిషేకం చేసుకోవడం, ఇంకా బాగా శని యొక్క ఇబ్బందులు అంటే శని ఇబ్బందులు అని కాదు, మీరు అటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నప్పుడు, అంటే ఆర్థికపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ నెలంతా కూడా వీలైతే శివాలయాన్ని దర్శించుకోవడం, వీలైతే మీకు అనుకూలమైనటువంటి రోజు సోమవారమా లేదంటే శనివారమా శివాలయాన్ని దర్శించడం, అలాగే శివునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ రోజు మీరు ప్రదోష వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, అలాగే ఈ నెలంతా కూడా నియమంగా, అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా నియమంగా ఉండు ఎన్వి అది తినకుండా పవిత్రంగా ఉంటామో ఈ నెల కూడా సాధ్యమైనంత వరకు కనీసం నెల రోజులు, కొన్నాళ్ళు అయిపోయింది కాబట్టి కనీసం ఒక 11 రోజులు లేదంటే 5 రోజులు ఒక దీక్షగా నియమంగా, మరి దీక్షగా చేసినప్పుడు కానీ, లేదంటే ఒక 3 శనివారాలు నియమంగా ఉన్న, కనీసం ఒక శనివారం నియమంగా ఉన్న, ఈ పుష్యమాసంలో మీరు ఒక వారం నియమంగా ఉంటే అది ఒక 100 వారాల ఫలితం శని భగవాను అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం మరి నవగ్రహాల్లో శని భగవానికి అభిషేకం అన్నా చేయించుకోవచ్చు, లేదా శివుడికి అభిషేకం అన్నా చేసుకోవచ్చు. మీకు తోచిన విధంగా మీకు ఏది అవకాశం ఉంటే, మీకు మనసుకి ఏది తృప్తి అనిపిస్తే ఆ విధంగా మీరు శివారాధన చేయడం వల్ల 100% శని పెట్టే ఇబ్బందుల నుంచి ఈ వారం ఈ నెల చేయడం వల్ల 100% మరి మీకు మంచి శుభాన్ని, మంచి జీవితాన్ని శని భగవాని అనుగ్రహంతో కలుగుతుందని ఆశిస్తూ, సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు కానీ గమనిస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పూర్తిగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అన్న విషయాన్ని మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో అయితే చాలా వరకు జాతకుడు ఉండే పరిసర ప్రాంతాలు, అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు, అతని అలవాట్లు, ఆలోచన విధానాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా మారడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క నడవడిక, దైనందిన ప్రవర్తన బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు గ్రహాలు కంపల్సరీగా మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది. మీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు, అంటే కుమారుగా తల్లిదండ్రులు నిందించడం కానీ, వారిని గౌరవించకపోవడం కానీ, అలాగే భార్య పిల్లల మీద సరైనటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, అలాగే అక్రమంగా ధన సంపాదన చేసినప్పుడు ఆ సంబంధించిన గ్రహాలు మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అంటే తాత్కాలిక సుఖం కోసమో ఆనందం కోసమో జాతకుడు తాపత్రయపడకుండా రెస్పాన్సిబిలిటీగా తన యొక్క సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నప్పుడు మీ యొక్క పాప ఫలితం కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా పంచుకొని మీకు గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది. అంటే మీరు మీ యొక్క కష్టాన్ని వాళ్ళకు సక్రమంగా పెట్టడం వల్ల వాళ్ళ పుణ్య ఫలితం మీకు రావడం వల్ల మీ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుంచి మీరు బయటపడి సంతోషంగా, ఆనందంగా జీవించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ గ్రహాలు కూడా మీ మీ స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి అనుకూలిస్తాయే తప్ప మీరు ఎంత కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసినా మీ వృత్తిలో, మీ యొక్క బాధ్యతలో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు
100% జాతకులు మీకు నెగిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుండదు. ఉదాహరణకి తండ్రిని చూడనప్పుడు రవి, తల్లిని చూడనప్పుడు చంద్రుడు, అన్నదమ్ముని చూడనప్పుడు కుజుడు, ఈ విధంగా గ్రహాలు మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళ బాధ్యతలు ఎలాగున్నా, వాళ్ళు ఎటువంటి వారైనా మీ బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు మీకు గ్రహాలు అనుకూలించి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిని, మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.